ఏంటి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ విత్ సి ప్లస్ ప్లస్. సో సి ప్లస్ ప్లస్ యూస్ చేసుకొని ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఎలా చేయాలి అనేది ఇక్కడ కాన్సెప్ట్ అండి. ఓకే, మరి ఈ సి ప్లస్ ప్లస్ ఇంట్రడక్షన్ చూసినట్లయితే ఇట్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో సిపిపి అనేది ఊప్ షార్ట్ ఫామ్లో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ని ఏమంటాం, ఊప్ అంటాం. సో ఇంతకు ముందర మనం సి లాంగ్వేజ్ చూసినట్లయితే అది ప్రొసీజరల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. మరి ప్రొసీజరల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఉన్న ఇన్కన్వీనియన్స్ని, డిజడ్వాంటేజెస్ని పోగొట్టేదానికి మనకి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అనేది డెవలప్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ సి ప్లస్ ప్లస్ఏ కాదు, జావా, లేటెస్ట్గా ఉన్న .NET అన్నీ కూడా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. అయితే ఫస్ట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏదంటే స్మాల్ టాక్ అన్నమాట. ఓకే, ఎనీవే మన సి ప్లస్ ప్లస్ కూడా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ప్రొసీజరల్ ప్రోగ్రామింగ్లో ఎప్పుడైతే లెంతీ ప్రోగ్రామ్స్ డెవలప్ చేస్తున్నామో అప్పుడు మనకి చాలా ప్రాబ్లమ్స్ రైజ్ అవుతున్నాయి. కాబట్టి వాటిల్ని అవాయిడ్ చేసేదానికి ఊప్ టెక్నిక్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది సి ప్లస్ ప్లస్లో. మరి ఎవరు డెవలప్ చేశారండి ఇది? ఇక్కడ డెవలప్డ్ బై బెర్నీ స్ట్రోస్ట్రఫ్ అనే అతను బెల్ ల్యాబొరేటరీస్లో 1980sలో డెవలప్ చేయడం జరిగింది. వాళ్ళ టీమ్ మెంబర్స్ అందరూ కలిసి డెవలప్ చేయడం జరిగింది. అండ్ దీని ఏమన్నారు, ఫస్ట్ సి విత్ క్లాసెస్, సి క్లాసెస్ తోటి ఆ రెండింటిని కలిపితే ఏముంది, సి ప్లస్ ప్లస్ అనమాట. అంటే ఇక్కడ మనకేమర్థం అవుతుంది, సి ప్లస్ ప్లస్లో అడిషనల్గా ఏమున్నాయి, సిలో ఏవైతే ఉన్నాయో అన్నీ ఉన్నాయి, ప్లస్ అడిషనల్గా క్లాసెస్ అనే టాపిక్ని ఇవ్వడం జరిగింది. ఆ క్లాసెస్ ద్వారానే మనకి ఇక్కడ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ని డెవలప్ చేసుకునే అవకాశం ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఏమన్నారు, ఏ సూపర్ సెట్ ఆఫ్ సి, సి యొక్క సూపర్ సెట్టే ఈ సి ప్లస్ ప్లస్ అనేది. సో అంటే సికి అడిషనల్గా ఉన్న ఈ ఎక్స్ట్రా టాపిక్స్ని యాడ్ చేసుకొని సి ప్లస్ ప్లస్ రావడం జరిగింది. అంటే సిలో ఉన్నటువన్నీ కూడా సి ప్లస్ ప్లస్లో మనం చేసుకోవచ్చు యాజ్ యూజువల్గా. ఓకే, సో యాడ్స్ అడిషనల్ ఫీచర్స్ టు ఇంప్రూవ్ ద సి లాంగ్వేజ్. సి లాంగ్వేజ్ని ఇంప్రూవ్ చేసేదానికి సి ప్లస్ ప్లస్ అడిషనల్ ఫీచర్స్ని చాలా తీసుకుందన్నమాట. మరి ఆ ఫీచర్స్ ఏంటి, అవి ఎలా వర్క్ అవుతాయి, మరి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ని మనం ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, దాని అడ్వాంటేజెస్ ఎలా ఉన్నాయి, అవన్నీ కూడా నెక్స్ట్ మనం చూస్తాం. ఓకే.